చాలామంది చైనా పోతున్నాడు చూడండి. కలల ఇంటికి చైనా హంగులు. ఇప్పుడు మీరు చూడండి ఫర్నిచర్ సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పుడు బడా బడా పారిశ్రామికవేత్తలు కానీ పొలిటికల్ లీడర్లు కానీ మంచి మంచి ఇల్లు కట్టుకునే వాళ్ళు ఆ ఫర్నిచర్ కోసం చైనాకు పోతారు ఫ్యామిలీని అంతా తీసుకొని. ఎందుకంటే చైనాలో చాలా మంచి ఫర్నిచర్ దొరుకుతుందట, తక్కువ ధరకు దొరుకుతుంది. మంచిదేమో కానీ తక్కువ ధరకు దొరుకుతుంది. సో వెరైటీస్ ఆఫ్ ఫర్నిచర్ అక్కడ ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట. సో దాంతో మంచి మంచి విల్లాలు పెద్ద పెద్ద హౌజెస్ కట్టుకున్నటువంటి ఈ పెద్ద పెద్ద బాగా బలిసిన వాళ్ళు అంతా చైనాకు పోతారు. ఇక్కడ కూడా కొన్ని స్టోర్స్లో చైనాకు సంబంధించిన ఐటమ్స్ తెచ్చి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చూడండి, కలల ఇంటికి చైనా హంగులు, ఫర్నిచర్, శానిటరీ వేర్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కొనుగోలుకు చలో చైనా అట. పెద్ద ఎత్తున క్యూ కడుతున్న ఏపీ తెలంగాణ వాసులు. వేల డిజైన్లు, ఫ్యాక్టరీలు, కిలోమీటర్ల పొడవున మాల్స్ అట. కొనుగోళ్లలో సహాయం చేయడానికి అక్కడే ఏజెన్సీలు తెరిచిన మనోళ్ళే పోయి ఆడ ఏజెన్సీలు తెరిచిరట. పోషన్ గ్వాంగ్జౌలో 500కు పైగా తెలుగు ఫ్యామిలీలు ఉన్నాయట. అక్కడ 500. ఫర్నిచర్ షాపింగ్ పూర్తయ్యాక అక్కడే కొద్ది రోజులుండి పర్యాటక ప్రాంతాలు సందర్శించి వస్తున్నారట. ఇట్లా వాళ్ళ స్టాల్స్. ఇల్లంటే గోడలు పైకప్పే కాదు, ఫర్నిచర్ ఇంటీరియర్స్ కూడా ముచ్చటపడి కట్టుకున్న పొదరింటిని మరింత అందంగా మార్చేది అవే. అయితే ఇన్నాళ్ళు ఆ ఫర్నిచర్ ఇంటీరియర్స్ షాపింగ్ ఇక్కడే చేసిన తెలుగు ప్రజలు ఇప్పుడు ట్రెండ్ మార్చారట. ఇల్లు ఇక్కడ కడదాం, సామాన్లు మాత్రం చైనాలో కొందామంటూ డ్రాగన్ దేశంలో షాపింగ్కి క్యూ కడుతున్నారట. ఒకప్పుడు చైనా వస్తువులు అంటే చౌకబారు అనే ముద్ర ఉండేది. కానీ చైనీయుల నాణ్యతలోను డిజైన్స్లోనూ అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీ పడుతుండడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఆ దేశానికి ఫర్నిచర్ కొనుగోలు కోసం వెళ్లే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నదట. సో చూడండి, హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ నుంచి అమరావతిలోని రియల్టర్ల దాకా ఎగువ మధ్యతరగతి సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుంచి వ్యాపారవేత్తలు, సంపన్న వర్గాల వరకు అందరూ ఇప్పుడు చైనా షాపింగ్ మీద మక్కువ చూపుతున్నారట. దూరాన్ని కూడా లెక్క చేయకుండా, భాషా సమస్యను పట్టించుకోకుండా చలో చైనా అంటున్నారట. ఎందుకు ఈ చైనా పిచ్చి అంటే, మన తెలుగు రాష్ట్రాల్లోని పలు దుకాణాల్లో దొరికే ఫర్నిచర్లో అధిక భాగం చైనా నుంచి దిగుమతి అయినవి అట. ఇక్కడ షోరూమ్ యజమానులు అక్కడ తక్కువ ధరకు కొని ఇక్కడ పన్నులు, షోరూమ్ నిర్వహణ, లాభం అన్నీ కలుపుకొని దాదాపు రెట్టింపు ధరకు అమ్ముతున్నారట. అదే కస్టమర్ నేరుగా చైనా వెళ్తే మధ్యవర్తులు ఉండరు కాబట్టి ఆ వస్తువులన్నీ 30 నుంచి 60% తక్కువకే లభిస్తాయి. పైగా వేలాది కొత్త డిజైన్లు కూడా దొరుకుతాయి. పుణ్యంతో పాటు పురుషార్థం అన్నట్టుగా షాపింగ్ అయిపోయిన తర్వాత 2-3 రోజులు అక్కడే ఉండి చైనాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు చూసొచ్చే వీలు కూడా ఉంటుంది. అందుకే మనోళ్ళు అక్కడికి క్యూ కడుతున్నారట. సో ఇట్లా ఉంది పరిస్థితి. ఇగో ఒక షాపింగ్ మాల్ ఇట్లా. చాలామంది నేను రీసెంట్ డిస్కషన్లో కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు కూడా చైనాకు పోతున్నాం, ఇల్లు కట్టినామని చాలామంది మాట్లాడుకుంటున్నారు ఫర్నిచర్ కోసం. చైనాలోని గ్వాంగ్జౌ నగరం ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు, మొబైల్, దుస్తులు, ఫ్యాషన్ వస్తువులకు ప్రధాన హబ్ అట. ప్రపంచం నలుమూలల నుంచి వ్యాపారులు వాటిని కొనుగోలు చేయడానికి అక్కడికి వెళ్తారట. అండ్ ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా మన దగ్గర దొరికే ఇప్పుడు కెమెరాలు, ఈ మైకులు ఇట్లాంటివి ఉంటాయి కదా, చాలామంది చైనా నుంచి తెచ్చుకుంటారు. అక్కడ తక్కువ ధరకు దొరుకుతాయి. ఇప్పుడు ఇక్కడ ఒక ₹1,00,000 ఉన్నది, అక్కడ ఒక 70,000కి దొరుకుతుంది. ఇది గ్లోబల్ ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు కదా, అట్లా అయిపోయింది పరిస్థితి. ఇగో చైనాలోని ఒక ఫర్నిచర్ మాల్ అటు ఇది. ఇగో వారం రోజుల ట్రిప్ అట. 18 లక్షలకే ఇల్లు మొత్తం సెట్ చేసుకున్నట. కొత్తగా కట్టిన మా విల్లాలో ఫర్నిచర్ ఇంటీరియర్స్ కోసం 25 లక్షల బడ్జెట్ అనుకుండట మొత్తం. కానీ చైనాకి వెళ్తే రానుబోను టికెట్లు, షిప్పింగ్, డ్యూటీ అన్నీ కలిపి 18 లక్షలకే నాణ్యమైన ఆధునిక డిజైన్ల ఫర్నిచర్ తెచ్చుకోగలిగా. ఒక వారం ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఇల్లు మొత్తం సెట్ చేసుకోవచ్చట. ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు, పెద్ద మనిషి. హైదరాబాద్లో 40 లక్షలు అయిందట, చైనాలో 22 లక్షలు అయిందట. మా విల్లా కోసం ఫర్నిచర్ కొనాలని స్థానిక షోరూమ్కి వెళ్తే నాకు నచ్చిన ఇటాలియన్ మోడల్ సోఫా సెట్టు, డైనింగ్ టేబుల్, బెడ్స్, హోమ్ థియేటరు, సీటింగ్ అన్నీ కలిపి 40 లక్షలు అని చెప్పిరట. నేను నా స్నేహితుడి సలహా మేరకు చైనా వెళ్తే అక్కడ అవే వస్తువులు ఇంకా మెరుగైన ఫినిషింగ్తో కేవలం 14 లక్షలకే దొరికినాయట. షిప్పింగ్, కస్టమ్ డ్యూటీ, ప్రయాణ ఖర్చులతో కలిపి 22 లక్షలు అయిందట. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి చెప్తుండు. అంటే దాదాపు 18 లక్షలు తగ్గిందట. ఇట్లా ఉంది పరిస్థితి. మరి మన దేశం ఆ స్థాయికి ఎందుకు వెళ్ళలేకపోతున్నది అంటే అంత క్వాలిటీ ప్రొడక్ట్ ఎందుకు దొరకట్లేదు ఆలోచించాలి.